హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు ఎయిర్ పొల్యూషన్ అంచనాలకు మించి పెరుగుతుంది. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి రిలీజ్ అయ్యే దట్టమైన నల్లటి పొగతో హెల్త్ ఇష్యూస్ వస్తున్నట్లు నగరవాసులు అంటున్నారు. రోజురోజుకు శ్వాస సంబంధించిన కేసులు అధికమవుతున్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నాయి. రద్దీ ప్రదేశాల్లో ఉండే ప్రజలు క్యాన్సర్ వ్యాధిన బారిన పడుతున్నారని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోతోంది. పెరిగిపోతున్న వాయు కాలుష్యం మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ఇప్పటికే పలువురు శ్వాసకు సంబంధించిన వ్యాధులతో సతమతమవుతున్నారు. ఎయిర్ పొల్యూషన్ కు ప్రధాన కారణం వాహనాల రద్దీ, కన్స్ట్రక్షన్ పేరిట గుట్టలను తవ్వి రాళ్లను తొలుస్తుండటంతో విపరీతమైన ధూళి కణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అటు నగరంలోని పలు ప్రాంతాల్లో 60 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా PM10 స్థాయిలు నమోదయ్యాయని PCB నిపుణులు చెబుతున్నారు. వింటర్ సీజన్ తో మరింత జనం అలర్ట్ గా ఉండాలని పర్యావరణ నిపుణులు అంటున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అన్నీ కూడా ఈ గాలి కాలుష్యం వల్ల వస్తున్నాయి అనేది వాళ్ళు అంటున్నారు. తర్వాత జన్యువు మీద, మానవుల జన్యువు మీద కూడా దీని ప్రభావము కనపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే పుట్టబోయే తల్లి ద్వారా పుట్టబోయే బిడ్డ మీద, పుట్టిన బిడ్డ మీద కూడా ఈ జన్యు మార్పులు ఈ గాలి కాలుష్యం వల్ల కనపడుతుంది. అంటే నిరంతరం గాలి కాలుష్యము అంటే ఆ గాలి కలుషిత గాలి పీల్చడం వల్ల అది మగవాళ్ళు కానీ స్త్రీలు కానీ వాళ్ళ ద్వారా జన్యు మార్పిడి ఏర్పడి వాళ్ళ పుట్టబోయే సంతతి మీద ఆ ప్రభావము బయటకు వస్తుంది. డేంజర్ లెవెల్లో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ తో క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అటు స్మోక్ చేయనప్పటికీ లంగ్ క్యాన్సర్ తో చనిపోవడానికి కారణం ఇదేనని తేలింది. చంటి పాపలు పుట్టబోయే బిడ్డ మీద ఎయిర్ పొల్యూషన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గాలి కాలుష్యమే కదా అని నిర్లక్ష్యంగా ఉంటే కొత్త రకమైన వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉందన్నారు నిపుణులు. పుట్టబోయే పిల్లల మీద భారం పడుతుంది. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దానివల్ల సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉంది. తర్వాత పుట్టినా కూడా అక్కడ చాలామంది పిల్లలు అనేక రకాల అనారోగ్య కారణాలతోటి బతుకుతున్న పరిస్థితి ఉంది. ఎక్కువ శాతము శ్వాసకోశ వ్యాధులు కనపడుతున్నాయి. అందులో ఆస్తమా ఒకటి బాగా తీవ్రంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ప్రమాదకరమైన క్యాన్సర్ అయితే స్పష్టంగా వస్తుంది ఈ గాలి కాలుష్యం వల్ల. ఎందుకంటే ఈ వాహనాల నుంచి వచ్చే పొగలో క్యాన్సర్ కారకాలు అనేకం ఉన్నాయి. అందులో బెంజిన్ చాలా ప్రమాదకరమైన కార్సినోజన్. అట్లా క్యాన్సర్ వ్యాధి కూడా ఈ గాలి కాలుష్యం వల్ల వస్తుంది. ప్రస్తుతం మాదిరిగానే వాయు కాలుష్యం పెరిగితే త్వరలోనే ఢిల్లీని దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.